Hi Andy, good morning everyone. This is BVR. I'm a physics lecturer. Welcome to DVR Academy. Thank you Amma, thank you to all. సో వీడియోస్ వాచ్ చేసి కామెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అందరికీ. సో మన ఈ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్గా ఐపీని బేస్ చేసుకొని జరుగుతున్నాయండి. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో మనం ఇప్పుడు పార్ట్ 3 వీడియో చేయబోతున్నాం. సో అది స్టార్ట్ చేయబోయే ముందమ్మా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లింక్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ అంతా తెలియజేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీకు ఏమైనా చాప్టర్లో క్వశ్చన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు కామెంట్స్లో మీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లయితే దాని గురించి మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే అమ్మా. సో మన సిస్టమ్ ఆఫ్ పార్టికల్ చాప్టర్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రిపీటెడ్ ప్రాబ్లమ్స్, ఎగ్జామ్కి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. ఈరోజు ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్దాం. ఇవి 2 కూడా పార్ట్ 1 వీడియోలో మనం వెక్టార్ ప్రొడక్ట్ చెప్పుకున్నాం. పార్ట్ 1 వీడియోలో మనం చెప్పిన వెక్టార్ ప్రొడక్ట్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇవి. సో పార్ట్ 1 వీడియోలో వెక్టార్ ప్రొడక్ట్ చూడనట్లయితే కనుక ఆ వెక్టార్ ప్రొడక్ట్ చూసిన తర్వాత ఇది చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమవుతుందమ్మా. సో పార్ట్ 3 వీడియోలో ఫస్ట్ ప్రాబ్లం ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఏ ఫోర్స్ 7I bar plus 3J bar minus 5K bar about the origin full stop. The force acts on a particle whose position vector is I bar minus J bar plus K bar. ఇది మన క్వశ్చన్ అమ్మా. సో టార్క్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడండి. పార్ట్ 1 వీడియోలో వెక్టార్ ప్రొడక్ట్ ఎందుకు చూడమంటున్నా అంటే వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ఎగ్జాంపుల్స్లో టార్క్ అనేది ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. టార్క్ టౌతో చూపిస్తా అని టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. మరి క్వశ్చన్లో ఫోర్స్ ఇచ్చాడమ్మా. ఎఫ్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్ కే బార్ ఇచ్చారంటే వెక్టార్ ఈక్వేషన్. సో 7I బార్ ప్లస్ 3J బార్ మైనస్ 5K బార్. అలాగే పొజిషన్ ఆర్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ జే బార్ ప్లస్ కే బార్. సో మనం అక్కడ ఏం చేయబోతున్నామండి, క్రాస్ ప్రొడక్ట్ చేయబోతున్నాం. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. సో టవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ ఎఫ్ బార్. అండ్ ఇక్కడ వెక్టార్ నోటేషన్స్ ఐ జే కే ఉన్నాయమ్మా. ఆర్ బార్ అంటే ఆర్లో పొజిషన్ వెక్టార్లో 1 -1 ఏ దగ్గర 1. అలాగే ఫోర్స్లో చూసినట్లయితే అమ్మా 7 3
-5. ఇక్కడ సైన్స్ కూడా అండి ఆల్టర్నేటివ్ సైన్స్ వస్తాయి. ప్లస్ మైనస్ ప్లస్. దీని నుంచి మనం టార్క్ కనుక్కోబోతున్నాం, జాగ్రత్తగా చూడండి. సో టార్క్ క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఐ బార్ ఇంటూ, సో ఏ వెక్టార్ నోటేషన్ అయితే మనం తీసుకుంటున్నామో దానిలో వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ క్లోజ్ చేయాలమ్మా. రిమైనింగ్ దాన్ని చేయాలి మన క్రాస్ ప్రొడక్ట్ అంటే. సో క్రాస్ ప్రొడక్ట్ అంటే ఇవి రెండు చేయాలి, ఇవి రెండు చేయాలి. -1 ఇంటూ -5 అంటే 5 మైనస్ 3 ఇంటూ 1 3. నెక్స్ట్ చూడమ్మా, జే బార్ చేస్తున్నప్పుడు పైన మైనస్ ఉంది కాబట్టి మైనస్ జే బార్. ఈసారి మనం జేకున్నటువంటి హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్ క్లోజ్ చేసినట్లయితే అమ్మా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -5. -5 ఇంటూ 1 -5 మైనస్ 1 ఇంటూ 7 7 ప్లస్ కే బార్ చూసినట్లయితే అమ్మా, కే బార్లో వర్టికల్ హారిజంటల్ లైన్ క్లోజ్ చేస్తే కే బార్ ఇంటూ ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 1 ఇంటూ 3 3 మైనస్ 1 ఇంటూ -7 -7. సో దీన్ని సింప్లిఫై చేస్తే అమ్మా, దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. టౌ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ 5 - 3 2 మైనస్ జే బార్ -5 -7 -12 ప్లస్ కే ఇంటూ కే బార్ ఇంటూ 3 ప్లస్ 7. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి, 3 ప్లస్ 7. సో టౌ ఈజ్ ఈక్వల్ టు 2I బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2J బార్ ప్లస్ 10K బార్. ఇది ఆన్సర్ అండి. ఇది మనకు ఐపీలో ఒక 2 టైమ్స్, ఏపీలో 4 మార్క్స్కి వచ్చింది, ఒక్కసారి 2 మార్క్స్కి వచ్చింది. టీఎస్లో 2 టైమ్స్కి 3 మార్క్స్ 2 మార్క్స్కి వచ్చిందమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. సో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి, సెకండ్ ప్రాబ్లం. అది ఏపీలో ఒకసారి టీఎస్లో ఒకసారి వచ్చింది. ఆ ప్రాబ్లం ఏపీటీఎస్ రెండింటిలో కూడా 4 మార్క్స్కి వచ్చిందమ్మా. సో ఈ ప్రాబ్లం డౌట్ ఒకసారి కామెంట్స్లో చెప్పండి. స్టెప్ బై స్టెప్ చెప్పా. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 2. ఫైండ్ ద స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్. Scalar and vector product of two vectors A bar is equal to 3I bar minus 4J bar plus 5K bar and B bar is equal to minus 2I bar plus J bar minus 3K bar. ఇది క్వశ్చన్. సో ఇక్కడ మనం సొల్యూషన్లో డాట్ ప్రొడక్ట్ చెప్పాలి,
ఐ మీన్ స్కేలార్ ప్రొడక్ట్ చెప్పాలి, వెక్టార్ ప్రొడక్ట్ చెప్పాలి. స్కేలార్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ అంటాం అమ్మా, వెక్టార్ ప్రొడక్ట్ అంటే క్రాస్ ప్రొడక్ట్ అంటాం. సో ఫస్ట్ స్కేలార్ ఆర్ డాట్ ప్రొడక్ట్. ఆర్ డాట్ ప్రొడక్ట్. A bar dot B bar is equal to 3I bar minus 4J bar plus 5K bar dot minus 2I bar plus J bar minus 3K bar. చూడమ్మా, డాట్ ప్రొడక్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, I J Kతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. అదర్ వన్ అయితే 0 అయిపోతుంది. ఎందుకంటే అంటే వెక్టార్ ప్రొడక్ట్లో I bar dot I bar J bar dot J bar K bar dot K bar అంటే 1 అవుతుంది. సో దాని నుంచి చేసినట్లయితే 3I bar minus 2I bar అంటే 3 2s minus 6 I bar dot I bar minus 4J bar అంటే minus 4J bar dot J bar minus 15 K bar dot K bar. But that is equal to minus 6 minus 4 minus 15 minus 15 అంటే టోటల్ ఎంత అవుతుందండి? therefore A bar dot B bar is equal to minus 25. minus 25. నెక్స్ట్ సెకండ్ వన్ వెక్టార్ ప్రొడక్ట్ అంటాడమ్మా. వెక్టార్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్. ఆర్ క్రాస్ ప్రొడక్ట్. వెక్టార్ ఆర్ క్రాస్ ప్రొడక్ట్. సో A bar cross B bar is equal to I bar. దీని ప్రీవియస్ క్వశ్చన్ చేసామమ్మా, సేమ్ అంతే. I bar J bar K bar ప్లస్ మైనస్ ప్లస్ A bar క్రాస్ B bar అంటే అమ్మా 3 minus 4 5 minus 2 1 minus 3. సో ఇప్పుడు చూసినట్లయితే అమ్మా A bar క్రాస్ B bar ఇస్ ఈక్వల్ టు ఇందా చేసామండి ఆల్రెడీ. సేమ్ అలాగే I bar కావాలి అంటే ఐలో హారిజంటల్ వర్టికల్ క్లోజ్ చేయాలి. -4 into -3 plus 12 -5 minus J bar -3 into +3 -9 2 5 10 -10 minus of minus plus 10 అవుతుంది. ప్లస్ K bar 3 1s 3 minus 4 2s minus plus got 8. So I into 7 minus J into 1 plus K bar into -5. Therefore A bar cross B bar is equal to 7I bar minus J bar minus 5K bar. ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ ఏపీలో ఒకసారి టిఎస్లో ఒకసారి 4 మార్క్స్కి ఇచ్చారమ్మా.
అలాగే ప్రీవియస్ క్వశ్చన్ ఏపీలో 3 టైమ్స్ 2 టైమ్స్ 4 మార్క్స్‌కి, ఒకసారి 2 మార్క్స్‌కి ఇచ్చారు. టీఎస్‌లో 2 టైమ్స్ 2 మార్క్స్ ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అమ్మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది పార్ట్ 3 వీడియో అండి. చాప్టర్ నేము పార్ట్ 1, పార్ట్ 2 అలా ఉంటాయి. మీరు యూట్యూబ్‌లోకెళ్ళిపోయినప్పుడు ఈ చాప్టర్ నేమ్ కొట్టి మీకు ఏ సబ్ టాపిక్ కావాలో, ఆ సబ్ టాపిక్ ఏ క్వెషన్ కావాలో ఆ క్వెషన్ నేమ్ కొడితే మనకి ఆ వీడియో ఓపెన్ అవుతుందండి. మీకు ఏది కావాలంటే అది చూడండి. ఓకే. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వన్స్ అగైన్. వి విల్ మీట్ టుమారో.